129 ఎకరాలు కందుకూరు రెవెన్యూ విలేజ్. దీన్ని గర్భ కంట్రీగా అనౌన్స్ చేశారు. పీబీబీ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. చాలా మంది పెళ్లిళ్లు కూడా చేయలేకుండా, సొంత భూమిని అమ్ముకోలేక పెళ్లిళ్లు కూడా చేయలేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా ఈ 1829 ఎకరాలు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, గ్రామ సభ పెట్టి రికమెండేషన్ చేయమంటున్నా. తొందరలోనే మీకు పట్టాలు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి సమస్యలు ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చాయి. ఎక్కువ సమస్యలు భూ సమస్యలు వచ్చాయి. కొంతమంది ఇష్టం లేకపోతే, వీళ్ళ మాట వినలేదని, వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారని 22A పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా వక్రీకరించి రికార్డులు రాసి ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. ఇప్పటికే చాలా వరకు గ్రామ సభలు పెడుతున్నాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం. వీరినంత వరకు ఆ పనులన్నీ అవుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే చాలా వరకు ఓసారి బాధేస్తుంది. 2019 ఫిబ్రవరిలో ఏఐబి 5,350 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేశాం త్రాగునీటి కోసం మున్సిపాలిటీలో. దాంట్లో 333 కోట్ల రూపాయలు సేవరేజ్ కూడా ఖర్చు పెట్టాలనుకుంటే అది సరిగా చేయకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా 5 ఏళ్లు కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. 2015లో అమృత కింద దగ్గర 3,763 కోట్లు 104 మున్సిపాలిటీలకి మొత్తం ఇది శాంక్షన్ చేయించే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 2021లో అమృత్ 2 కింద దగ్గర 8,517 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలని, అదే మరి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళు 44% గ్రాంట్ ఇస్తే మనం 55% ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టలేక వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కడాన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ భారత్ లో దగ్గర 2,834 కోట్లు డబ్బులు ఇస్తే 298 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి కడాన ఏది ఖర్చు పెట్టకుండా వదిలిపెట్టారు. దీనిపైన మీరు చూస్తే లెగసీ చెత్తంతా తయారు చేశారు. అవన్నీ క్లీన్ చేస్తున్నాం. ఈరోజు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఈరోజు కందుకూరులో ఒకటే హామీ ఇస్తున్నాను. ఈ మున్సిపాలిటీ నేను ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఈ మున్సిపాలిటీకి వచ్చాను. నేను ఇక్కడ మా మంత్రి నారాయణ గారికి ఎమ్మెల్యే ఎంపీకి హామీ ఇస్తున్నా. ఒక 50 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి అమృతలో గాని మిగిలిన కార్యక్రమాల్లో ఇచ్చే డబ్బులు కూడా సమీకరించి ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ టౌన్ లో 100% ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు, ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. రెండవది మురుగునీరు అన్ని కూడా సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఒక పరిశుభ్రమైన మున్సిపాలిటీగా చేయడానికి ముందుకు పోతాం. ఇంకో పక్కన ఇక్కడ ఏదైతే రోడ్లు ఉన్నాయో ఎక్కడైనా మిగిలిన రోడ్లు ఉంటే 100% రోడ్లన్నీ వేసి ఈ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తాం. ఎక్కడికక్కడ చెత్త సేకరించడం, ఈ కార్యక్రమాలకు అన్నిటికీ నాంది పలుకుతాం. ఇప్పుడే నాగేశ్వరరావు గారు అయితే కొన్ని విషయాలు నా దృష్టి తీసుకొచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈ నియోజకవర్గంలో రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. గర్భకండ్రి కూడా జీవోలు ఇచ్చాం, ఇంత మునిపే ఇచ్చాం. దాన్ని అమలు చేసే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే రామాయణపట్నంలో అది కానీ ఆ రోజు వచ్చుంటే పేపర్ మిల్ కూడా ఉన్నది దగ్గర 26,000 కోట్లతో ఆ రోజు ఒక ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది. అది పోయింది కాబట్టి లేట్ అయిపోయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు నేను వచ్చిన తర్వాత BPCL నుంచి దగ్గర 96,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలతో రిఫైనరీ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. శాంక్షన్ చేయించాం. DPR తయారవుతా ఉంది. 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుంది. అదే సమయంలో ఈ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలనో ఇక్కడ స్కిల్ సెంటర్ పెట్టి ఇక్కడ ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నారు. ఇంకో పక్క ఇండోసోల్ గాని ఇలాంటి కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఇక్కడ టౌన్షిప్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఆ కొండే రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అక్కడ ఉన్నారు. ఈ రోజు పోర్ట్ అభివృద్ధి అయితే మీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఈ రోజు రాజధాని కోసం రైతులు భూమి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. నిన్న కూడా ఒక రైల్వే స్టేషన్ వస్తే రైతులంతా వచ్చి ఆఫీస్కి వచ్చి మేము స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లు ఇస్తాం, మా భూమి కూడా తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ వద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, ఎవరైనా అభివృద్ధికి సహకరిస్తే మీరు బాగుపడతారు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలాంటి అభివృద్ధిని అడ్డుకుంటే మీరు నష్టపోతారు, రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. నేను ఆ రోజు హైదరాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ కట్టినా, అమరావతికి ల్యాండ్ ఇమ్మన్నా, అలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్నా, ఎక్కడా రైతులకు అన్యాయం జరగలేదు. ఎవరైతే రైతులు ముందుకొచ్చి భూమి ఇస్తారో ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూమి వాళ్ళు ఇస్తున్నారు. అందుకే నేను ఒకటే చెప్పాను, రైతులకు నష్టం లేకుండా నష్టపరిహారం ఇస్తాను. ప్రాజెక్టు వస్తే కొంతమంది రైతులు ఆనందంగా ఉంటారు, కానీ ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన భూమిని పోగొట్టుకున్నప్పుడు రైతు చాలా బాధపడతాడు. కానీ ఆయనకు నష్టపరిహారం ఇచ్చి మళ్లీ నిలదొక్కునే విధంగా ముందుకు నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రామాయణపట్నంలో ఉండే రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ముందుకు రండి. అవసరమైతే అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ చేస్తాం. ఒక టౌన్షిప్ డెవలప్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కనగిరి కందుకూరు ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలని చెప్పి ఇచ్చారు. నేను చూశాను. తప్పకుండా ఈ రోడ్డు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో డెఫినెట్ గా డెవలప్ చేసే బాధ్యత, తొందరలోనే పని ప్రారంభించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ప్రభాకర్ రెడ్డి గారు, అదే మరి ఎమ్మెల్యే గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కూడా నేను రాసుకున్నాను. ఎన్ని వీలైతే అన్ని పనులు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర ఒక 37 మంది రిప్రజెంటేషన్లు ఇచ్చారు. నేను వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఒక 5 మంది ఎన్టీఆర్ భరోసా కింద ఎలిజిబిలిటీ ఉంది, శాంక్షన్ చేయమని కోరారు. హౌస్ సైట్స్ ఒక 5 మంది కావాలని కోరారు. ఇంకో పక్క ఒక 5 మంది కాంపన్సేషన్ ఇవ్వాలి ల్యాండ్ అక్విజిషన్ లో అని వాళ్ళు కూడా ఒక 3 చెప్పారు. ఇంకొకరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్షన్ తీసుకోమని ఒక 2 చెప్పారు. గ్రీవెన్స్ అని రీసర్వే చేసి అవన్నీ ROR పట్టా ఇవ్వమని కోరారు. ఇంకా చిన్న పనులన్నీ ఒక 30 మంది రిక్వెస్ట్ చేశారు. మీరిచ్చిన ప్రతి ఒక్క కాగితానికి జవాబుదారీతనంగా ఉంటాం. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసి మళ్లీ మీకు సమాచారం ఇస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం ఏది చెప్పినా అది చేస్తాం. అంతేకాకుండా మీ సమస్యల పట్ల ఒక పద్ధతి ప్రకారం జవాబుదారీతనంగా ఉంటాం. ఏ వ్యక్తి మంచి పని చేస్తే వారికి సహకరిస్తాం. ఎవరైనా సరిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వాళ్ళని కంట్రోల్ చేస్తాం. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వ విధానం ప్రజాహితం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.